ఇంద్రియాణి హయానాహుః విషయాంస్థేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః ఇంద్రియాణి హయానాహుః విషయాంస్థేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః దీని తాత్పర్యం చూద్దాం. ఇంద్రియాలంటే మనకు తెలుసు కదా, మనకి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. మీకు ఆల్రెడీ ఇది తెలిసే ఉండాలి. అందుకే ఉపనిషత్తులో మనకి కొంత జ్ఞానం ఉన్న తర్వాత ఇవి నేర్చుకోవడానికి చెప్తాను అనమాట. కర్మేంద్రియాలు ఏమిటో తెలుసు మీకు, జ్ఞానేంద్రియాలు ఏంటో తెలుసు. ఇంద్రియాలు గుర్రాలు, అంటే పరిగెత్తేటటువంటి గుర్రాలు. ఈ రథానికి ఏది రథం ఏమిటి అన్నాడు? శరీరం రథం. వెరీ గుడ్. శరీరం రథానికి అనేటటువంటి రథానికి కూర్చున్న ఆ రథంలో కూర్చుని ఊరేగుతున్నవాడేమో ఆత్మ. అట్లాగే నడిపేది, ఆ రథాన్ని నడిపేవాడేమో బుద్ధి. మనసు అనేది కళ్ళెం అని చెప్పి ఇంతకుముందు చెప్పాడు. ఇప్పుడేం చెప్పాడు? ఇంద్రియాలు అనేటటువంటివి దానికి గుర్రాలుగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మన శరీరాన్ని మనం ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. ఇంద్రియాలు గుర్రాలు. అయితే ఇవి గుర్రాలు ఎప్పుడు పరిగెత్తుతూ ఉంటాయి కదా, అవి ఎటువైపు పరిగెత్తుతున్నాయి? విషయ వస్తువులు ఆ గుర్రాలు పరుగు తీసి వెళ్ళే మార్గాలు. విషయ వస్తువులు అంటే ఏంటి? ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఆశ్రమానికి వచ్చారు మీరంతా కూడా. ఇప్పుడు కరీంనగర్ నుంచి ఇతను ఆశ్రమానికి వచ్చాడంటే తన యొక్క ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలను నడుపుకుంటూ ఈ ఆశ్రమం వైపు, అంటే ఈ మార్గం ఏంటి? ఆశ్రమం అంటే ఒక ఆబ్జెక్ట్, ఒక దేని గురించి అయితే మనం ప్రయాణం చేస్తున్నామో, ఈ మనసు అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళుతుందో అది ఈ గుర్రాలు వెళ్ళేటటువంటి మార్గాలు అనమాట. సో మామూలుగా సరే మీరంటే ఆశ్రమానికి వచ్చారు, మామూలుగా ఏం చేస్తారు ఈ టైంలో కొంతమంది ఇంకా దేనికో వెళుతూ ఉంటారు కదా. సో అట్లా కూడా ఈ గుర్రాలే తీసుకెళ్తాయి పాపం. ఆ గుర్రాలు నువ్వు ఎటు తీసుకెళ్తే అటు వెళుతూ ఉంటాయి అన్నమాట. సరే, వెళ్ళే మార్గాలు శరీరం, ఇంద్రియాలు, మనస్సు, వీటితో కూడిన జీవుడు జీవితాన్ని అనుభవించేవాడని మహాత్ములు చెబుతున్నారు. సో ఇప్పుడు ఏం చెప్పాడు వీడు? ఈయన జీవుడు అనేవాడు ఎవడో కూడా ఇక్కడ చెప్పాడు. ఆత్మ అనేది ఒకటి చెప్పాడు, జీవుడు అనేవాడు చెప్పాడు. ఇప్పుడు రెండిటికి డెఫినేషన్ ఇచ్చాడు. ఆత్మ అంటే ఏంటి? రథములో కూర్చున్నవాడు ఆత్మ. అంటే ఈ శరీరంలో ఒకడు కూర్చుని ఉన్నాడు, వాడు ఏం పని చేయట్లా. అవునా? ఊరికే నువ్వు కూర్చుంటే ఏం పని చేస్తున్నట్టు లెక్క కాదు కదా. సరే, మామూలుగా నడిపేదేంటి? బుద్ధి నడుపుతుంది అని అన్నాడు. గుర్రాలేంటి? ఇంద్రియాలు అన్నాడు. తర్వాత విషయ వస్తువులేమో గుర్రాలు పరుగు తీసేటటువంటి మార్గాలు, మనసేమో కళ్ళెమని చెప్పాడు. కరెక్ట్. తర్వాత ఈ శరీరము అంటే శరీరం అంటే రథము, ఇంద్రియాలు, మనస్సు అంటే కళ్ళెం కింద వాడినటువంటి ఇంద్రియాలు ఏంటి? గుర్రాలు. సో రథము, గుర్రాలు, కళ్ళెము, ఈ మూడు కలిసింది జీవుడు అంటున్నాడు. అది ఎట్లాగో మీరు ఆలోచించాలి. ఈ వీటితో కూడిన జీవుడు, శరీరము, ఇంద్రియాలు, మనస్సు, వీటితో కూడిన జీవుడు జీవితాన్ని అనుభవించేవాడని మహాత్ములు చెబుతున్నారు. సో ఇప్పుడు అనుభవించేవాడు ఎవడు? కూర్చున్నవాడు ఏమి అనుభవించట్లా. రథంలో ఊరికే కూర్చున్నాడు, వాడేమీ అనుభవించట్లా. కష్టం, సుఖం, దుఃఖం, మనకు అన్నీ కావాలి. తీపి, పులుపు, కారం, ఈ రకరకాల మనం అసలు అనేక రకాలైన రుచులు, నాలిక ద్వారా రుచులు, చెవుల ద్వారా ధ్వనులు, తర్వాత మన కళ్ళ ద్వారా రూపాలు, ఇన్ని రకాలు అనుభవిస్తున్నాం కదా మనం. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు మనం అనుభవిస్తూ ఉన్నాం కదా. అవి కూర్చున్న వాడికి ఏమి ఉండట్లా. ఈ జీవుడు మాత్రం అనుభవిస్తున్నాడు. ఎవడు? శరీరము, ఇంద్రియాలు, మనస్సు, వీటితో కూడిన జీవుడు జీవితాన్ని అనుభవించేవాడని మహాత్ములు చెబుతున్నారు. సో ఇప్పుడు ఏంటి? ఈ మూడు కూడా ఇప్పుడు మనం ఈ కూర్చున్న వాడితోటి ఏమీ జరగట్లేదు. ఈ మూడిటితోటే మనకు ఉన్నటువంటి మనము ఈ మూడని అనుకుంటున్నాం కాబట్టి ఏంటి? మనం ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. ఒక విషయం ఉన్నది అని ఇంద్రియాలు తెలపంగానే దాని వెనకాల మనస్సు ఇంద్రియాలు గుర్రాల ద్వారా వెళుతూ మనసుని ఏం చేస్తాం? అటువైపు ప్రసరింపజేసి
అటు వెళ్ళి దానిని పొందాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అదే జీవుడు అది జీవుడు అంటున్నాడు. అట్లా పొందాలని ప్రయత్నం చేసేవాడు జీవుడు. ఆ జీవుడు దేని వలన వాడు అంటే దేని యొక్క అభాస అంటారంటే దేని యొక్క శక్తి వల్ల అట్లా వెళుతున్నాడో నెమ్మదిగా మనం ముందరగా తర్వాత తెలుస్తుందన్నమాట. ఆ జీవుడికి ఆ శక్తి అట్లా వెళ్ళాలని అసలు ఆ కోరిక ఎందుకు కలుగుతున్నది, ఆ ఊరికే వాడు నిజంగా నిన్ను ప్రేరేపిస్తున్నాడా, లేకపోతే నిన్ను ప్రేరేపించే శక్తి ఏంటి అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పటికీ ఇది జీవుడని ఇక్కడ పక్కన పెట్టండి. ఇది జాగ్రత్తగా మనం వినాలి. నెక్స్ట్ తర్వాత ఏం చెప్పాడు, ఇంకో దానికి వెళదాం. మళ్ళీ మొత్తం అన్నీ వెనక్కి ముందుకు వస్తాం అనమాట. యస్వ విజ్ఞానవాన్, నెక్స్ట్ మంత్రం చెప్పండి. యస్వ విజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి అవశ్యాని దుష్ట్వా స్వ ఇవ సారథేః. ఎవడు జాగృతి చెందనివాడో, అదుపు తప్పిన మనస్సు కలవాడో, అతడి ఇంద్రియాలు సారథికి అదుపులో లేని గుర్రాల వలె వశం తప్పిపోతాయి. ఎవడు జాగృతి చెందని మనసు కలవాడో, జాగృతి చెందని మనసు కలవాడు అంటే ఏంటి, ఇది కూడా మనం ఒక పాయింట్ అంటే ఇవన్నీ మీకు ఆలోచించడానికి చెప్తున్నాను. వీటన్నిటికీ మళ్ళీ ఆన్సర్స్ చివరికి వీడేం చెప్తున్నాడు, ఎవడి మనసు అయితే జాగృతి చెందదో, ఇప్పుడు మన వెనకాల మనం ఇప్పుడు ఇంద్రియాల వెనకాల పరిగెత్తుతున్నాము, అది కావాలి ఇది కావాలని మనం నిరంతరము ఆ తపస్సులో ఉంటున్నామంటే మన మనసు జాగృతి చెందలేదు. జాగృతి చెందటం అంటే ఏంటి, మేల్కొనని మనస్సు, మేల్కొన్న మనసు కాదు, మేల్కొనటం అంటే ఏంటి, ఒక ఏంటి అజ్ఞానంతో కూడినటువంటి, లేకపోతే చీకటితో కూడినటువంటి, లేకపోతే అదేంటి మన అహంకారంతో కూడినటువంటి మనస్సు అనమాట. అది అంటే ఒక నీడని పట్టుకుని నడుస్తున్నాం అన్నమాట. మనం అసలు వస్తువును వదిలేసి ఒక నీడని పట్టుకుని వెళ్ళేది జాగృతి చెందని మనస్సు అనమాట. ఎవడు జాగృతి చెందనివాడో, అదుపు తప్పిన మనస్సు కలవాడో, అతడి ఇంద్రియాలు సారథికి అదుపులో లేని గుర్రాల వలె వశం తప్పిపోతాయి. ఇది మళ్ళీ మనం ప్రతిపదార్థం కూడా చూద్దాం. యహ తు అంటే ఎవరు, అవిజ్ఞానవాన్ జాగృతం చెందనివాడో, సదా ఎల్లప్పుడూ అయుక్తేన అదుపు తప్పిన మనస్సుతో భవతి అవుతాడో, సారథేహే సారథికి దుష్టాశ్వాహ వశం కాని గుర్రాల వలె తస్య అతని యొక్క ఇంద్రియాలు అవశ్యాని వశం తప్పుతాయి.